సాయిబాబా పవిత్ర స్థలంలో భక్తుల భద్రత, వారి ఆస్తుల రక్షణ ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్ భద్రతా అధికారి రోహిదాస్ మాలి చాలా సానుకూలమైన, స్ఫూర్తిదాయకమైన చొరవను అమలు చేశారు. ఈ చొరవ కింద గత 10 నెలల్లో భక్తులు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన విలువైన వస్తువులను తిరిగి పొందిన మనస్సాక్షిగా కట్టుబడి ఉన్న భద్రతా సిబ్బందిని సత్కరించారు. ఇన్స్టిట్యూట్లోని 106 మంది సెక్యూరిటీ సిబ్బంది దాదాపు 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల నుండి మొబైల్ ఫోన్ల వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బందిని సత్కరిస్తున్నప్పుడు భద్రతా అధికారులు అన్నీ చేర్చి కనుగొని భక్తులకు తిరిగి ఇచ్చేస్తారు. ఇవి నిజాయితీకి అద్భుతమైన ఉదాహరణలు. సీఈఓ గోరక్ష్ గాడిల్కర్ ద్వారా దొరికిన వస్తువులు అలాంటివి. గత 10 నెలల్లో 9,69,580 విలువైన బంగారం రికవరీ కాగా, అందులో 6,77,929 భక్తులకు తిరిగి చేరింది. 1,25,905 విలువైన వెండి వస్తువులను రికవరీ చేయగా, అందులో 7,780 విలువైన వస్తువులు తిరిగి వచ్చాయి. 70,650 విలువైన 38 వాచీలు, 8 మొబైల్స్ స్వాధీనం చేసుకోగా, 46,650 విలువైన వస్తువులు తిరిగి వచ్చాయి. 3,11,556 నగదు స్వాధీనం చేసుకోగా, అందులో 1,28,563 తిరిగి వచ్చాయి. ఆ వస్తువులు ఎవరికి చెందినవో తెలియకపోవడంతో సంస్థ నిక్షిప్తం చేశారు. రోహిదాస్ మాలి మార్గదర్శకత్వంలో అమలు చేయబడిన ఈ పథకం సానుకూల మార్పునకు మంచి ఉదాహరణ. ఒక అధికారి తన ఉద్యోగుల్లో సానుకూలతను ఎలా సృష్టిస్తాడు? నా వ్యాలెట్ పోయింది, అందులో 15,190 తిరిగి పొందలేనని నేను అనుకున్నాను. అయితే నేను డిఫెన్స్ ఆఫీస్కి చేరుకోగానే వారికి సిబ్బందికి దానిని కనుగొని నాకు తిరిగి ఇచ్చారు.